ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో మన బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందామా ఫ్రెండ్స్. మనందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కోరికలన్నీ ఉంటాయి, అప్పుల బాధలు, అప్పులు అనేవి ఎన్నో ఉంటాయి. వీటన్నింటినీ తొలగించడానికి బాబాగారు మనకు ఒక అద్భుతమైన మంచి పరిహారాన్ని చెబుతున్నారు. ఒక పని చేయండి తల్లి, నీకు తప్పకుండా నీ అప్పుల బాధ నుంచి కానీ ఏ సమస్య నుంచి అయినా నువ్వు బయటపడాలి అనుకుంటారో ఆ సమస్య నుంచి బయటపడేస్తా అని చెబుతున్నారు. అలాగే ఎలాంటి కోరికైనా నువ్వు నన్ను తలుచుకొని ఈ పని చెయ్యి, నీకు ఎలాంటి కోరికైనా నెరవేరుస్తాను అని బాబాగారు మనకు తెలుపుతున్నారు. ఆ విషయం ఏమిటి, బాబాగారు ఏం చేయమంటున్నారు, ఆయన చెప్పింది ఏది మనం చేయకుండా ఉండము కదా. అందువల్ల ఏం చేయమంటున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు అనేవి వెంటాడుతూ ఉంటాయి, వాటిని వేధిస్తూ ఉంటారు. దీనివల్ల ఎంతో అప్సెట్ అయిపోతూ ఉంటారు. అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు, నిద్ర పట్టదు. అప్పులు ఎలా తీర్చాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాం. లేకపోతే మనకు రావాల్సిన డబ్బులు రావాలన్నా కొంతమంది ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆర్థిక సమస్యలైనా సరే, లేకపోతే మాకు ఇంట్లో చాలా కష్టంగా ఉందండి, మేము ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి, మాకు డబ్బుల సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎన్నో రోజుల నుంచి ఏదైనా మనసులో ఒక కోరిక అనుకొని ఆ కోరిక నెరవేరడం లేదని చెప్పి అనుకుంటున్న వాళ్ళు కానీ, ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మీకు 100% రిజల్ట్ అనేది మీరే ఫీల్ అవుతారు. మా కోరికలు నెరవేరాయి, మేము అనుకున్నది జరిగింది అని చెప్పి తప్పకుండా నా కామెంట్ అనేది మీరు చేస్తారు ఫ్రెండ్స్. ఏ పని చేయాలన్నా చాలా సింపుల్ అండి. ఏదో కొత్తవి తెచ్చుకోవడం ఏమీ లేదు. మనం తమలపాకులతో పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. తమలపాకులు ఒక 11 తమలపాకులు అనేవి తీసుకొని, ఈ తమలపాకులు చిల్లులు పడినవి కాకుండా ఏదైనా మచ్చలు ఉండేటివి, ఇరిగిపోయినవి, లేకపోతే తునిగిపోయినవి, పురుగు పట్టినవి, పురుగు కొరికేసినవి అట్లాంటివి కాకుండా కొంచెం ఓపికగా మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం అడగండి. కొంచెం నేను పరిహారానికి కావాలి అని మంచివిగా తెచ్చుకోండి. అంటే కొంచెం మంచి ఆకులను తీసుకొని 11 ఆకులు అనేవి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు చేయాలి అంటే మనందరికీ ఇష్టమైనది గురువారం రోజు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చు. మంగళవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా మీరు ప్రయత్నించవచ్చు. అంతే, మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 11 తమలపాకులు నీట్గా వాష్ చేసుకొని, లేకపోతే మంచిగా నిదానంగా తుడుచుకొని తడి బట్టతో తుడుచుకుంటే ఏదైనా దుమ్మున్నా కానీ పోతుంది. ఇప్పుడు ఈ తమలపాకులు చక్కగా బొట్లు, మధ్యలో సెంటర్లో ఒక పసుపు బొట్టు, దానిపైన కుంకుమ బొట్టు. మనం పసుపు కుంకుమ ఎలా పెట్టుకుంటామో పటాలకి కానివ్వండి, విగ్రహాలకు కానివ్వండి, సేమ్ అలాగే మధ్యలో మధ్యలో ఒక ఒక్కొక్క ఆకుకి పసుపు కుంకుమ పెట్టండి. పసుపు కుంకుమ అనేది అర్పించుకోవాలి. సేమ్ 11 ఆకులకి ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 బారెల దారం అనేది తీసుకోండి. 2 బార్లుగా తీసుకోండి. తెల్లదారం తీసుకొని ఈ దారానికి పసుపు రాయండి. పసుపులో మంచి అట్లాగా ఆరితే ఊరికే ఆరిపోతుంది కదా, అలా పసుపు రాసిన దారం ఒక బారెడు ఉండాలి. మీరు పువ్వు కట్టే దారం అయినా సరే, లేకపోతే మిషన్ మనం కుట్టుకునే దారం అయినా సరే, ఏదైనా సరే, ఆ మిషన్ దారం అయితే సన్నగా ఉంటుంది కాబట్టి ఒక 2 పేట వేసుకొని అప్పుడు పసుపులో ముంచుకొని అప్పుడు నీట్గా, లేకపోతే పువ్వు కట్టే దారం కూడా తీసుకోవచ్చు. తెల్లది తీసుకొని పసుపు రాయండి. ఇప్పుడు ఈ తమలపాకుల్ని కట్టండి. తమలపాకుల్ని కట్టాలి అంటే మామూలుగా తొడిమెలు ఉంటాయి కదా, తొడిమల్లోకి అల్లుకోండి.
మనం పువ్వులు ఎలా అల్లుతామో మామిడి మామిడి తోరణం ఎలా కడతామో అలా కొంచెం దగ్గర దగ్గరగా అయినా సరే అల్లుకోండి. కుట్టకూడదు. అంటే దానికి హోల్స్ అనేవి ఎలాంటివి పడకుండా మనం అల్లుకోవాలి. దారానికి 1 బై 1 అల్లుకొని అప్పుడు ఈ యొక్క మనం కట్టుకున్న ఈ తమలపాకుల దండను వచ్చి పూజ గదిలో మనం యాజువల్గా ఎప్పుడైనా సరే పూజ చేసుకుంటాం కదా, దీపం పెట్టి అగరవత్తులు వెలిగించి సాంబ్రాణి ధూపం వేసి లేకపోతే ఏదో ఒక పువ్వులతో బాగా అలంకరించుకొని కర్పూర హారతి ఇచ్చుకొని మామూలుగా మనం ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ అనేది చేసుకోండి. అలాగే మీరు గురువారం చేసే పని అయితే మీరు బాబా ముందు పెట్టండి. అలాగే శుక్రవారం అయితే అమ్మవారి ముందు పెట్టండి. మంగళవారం అయితే కూడా అమ్మవారి ముందు కానివ్వండి, సుబ్రహ్మణ్యం స్వామి వారి ముందు కానివ్వండి. ఒక జయానికి ముక్తి కారణం అవుతారండి. ఆయన జయం కలిగించడానికి అట్లాగ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎవరైనా సరే పెట్టి మనం మా పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఉదయం ఈ పరిహారం అనేది ఉదయాన్నే చేసుకోండి ఫ్రెండ్స్. ఉదయాన్నే అంటే 10, 11 అట్లాంటి టైంలో చేసుకొని మీరు ఆ తమలపాకులు దండని అలాగే ఉంచేయండి. అలాగే ఈవినింగ్ వరకు దేవుని దగ్గరే ఉంచేయండి. మీరు ఏ దేవుడి దగ్గర పెడితే అమ్మవారి దగ్గర పెడతారా, బాబా ముందు పెడతారా, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెడతారా, మీ ఇష్టం. అలాగే ఉంచేసి సాయంత్రం వరకు దేవుడి రూమ్లోనే దేవుడి దగ్గర ఉంచేసి ఈవినింగ్ అంటే సాయంత్రం పూట 6 గంటల్లో ఆ టైంలో మన గడపకి మీరు ఎక్కడైతే గడపకు ఉంటుందో మెయిన్ ద్వారం ఉంటారు కదా, గడపకి వాకిట్లో మామూలుగా తోరణంలాగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ 11 ఆకులు దారాన్ని అలాగే తోరణంలాగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక 2-3 డేస్ బాగా వాడిపోతాయి. కొంచెం క్లైమేట్ ఉంది కాబట్టి 3 డేస్ అవ్వచ్చు, లేకపోతే 4 డేస్ కూడా బాగా వాడిపోతాయి కదా, అప్పుడు తీసివేసేయండి. ఆ దారాన్ని ఎన్ని రోజులకి అది బాగా వాడిపోతుంది, బాగా వచ్చి బాగా ఎండిపోతున్నాయి అన్నప్పుడు ఆ దండని అనేవి వాకిటికి తీసేయండి. తీసేసిన ఆకుల్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. అంటే మనకు పెట్టుకుంటాం పూల కుండీలు అలాగే వేసేయచ్చు. పల్లెటూరు మామూలుగా నేల మీద ఉంటే నేలల్లో అయినా చెట్టు మొదట్లో అయినా వేసేయండి. ఆ దారం మొత్తం కొంచెం తుంపుకొని మీ చేతికి అనేది కట్టుకోండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు. చేతికి కట్టుకోండి. అలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మగవారైతే కుడి చేతికి కట్టుకోండి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోవచ్చు. ఎంతమంది ఉంటారో ఇంట్లో వాళ్ళందరూ కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పొడవుగా దారం తీసుకున్నాం కాబట్టి ఒక నలుగురికైనా ఈజీగా కూడా దారాన్ని కట్టుకోవచ్చు. అలా మళ్ళీ ఇది ఎన్ని రోజులు ఉండాలి అంటే మనం కట్టుకున్న తర్వాత 3 డేస్ అనేది చేతికి ఉంచుకొని మళ్ళీ ఏదైనా అది పచ్చని చెట్టుకి కట్టేసాం కదండి, లేకపోతే పారే నీళ్ళల్లో అయినా వదిలేసినా అలాగే 3 సార్లు ఈ వారం చేశారా, మళ్ళీ మీకు ఎప్పుడు కుదురుతుందో నెక్స్ట్ వీక్ కుదిరితే నెక్స్ట్ వీక్ చేయండి. అలాగ 3 సార్లు అనేది చేస్తే మీకు ఎలాంటి అప్పులు బాధలు ఉన్నా తీరిపోతుంది, ఎలాంటి కోరికలు ఉన్నా తీరిపోతుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. మన తమలపాకులు అనేవి చాలా శుభసూచకం, శుభానికి ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఈ తమలపాకుల్ని ఇలా పూజించి మనం చేతికి ఆ దారాన్ని కట్టుకున్నట్లయితే మనకు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనకు శక్తి వస్తుంది. ఏది చేయాలన్నా కానివ్వండి అది ఆ శక్తి వస్తుందన్నమాట. మనం మా గుమ్మానికి కట్టినప్పుడు మనం ఎన్నోసార్లు ఆ గుమ్మం ద్వారా ఇంట్లోకి వెళ్తాం, బయటికి వెళ్తూ ఉంటాం కదా, అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఒక కోరిక అనేది మన మనసులో ఉంటుంది. అదంతా ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల వచ్చి మనకు ఆ దారానికి పడుతుంది. అది మనం కట్టుకున్నట్లయితే మనకు ఏదైనా సరే గెలవగలిగే శక్తి అనేది ఉంటుంది. జరిగేదాన్ని భగవంతుని కృప కూడా ఉంటుందన్నమాట. ఇలా ఒక్కసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుంది. ఇలా 3 సార్లు అనేది ప్రయత్నించండి. అంటే ఇప్పుడు ఒక్కసారి చేశారనుకోండి, మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ వీలైతే నెక్స్ట్ వీక్ చేసుకుంటూ ఉండండి.
ఇలా 3 వారాలు అనేది చేసుకోండి. ఏ వారం అయితే ఫస్ట్ వారం ఎప్పుడంటే గురువారం స్టార్ట్ చేస్తే 3 గురువారాలు చేసుకోండి. మంగళవారం స్టార్ట్ చేస్తే 3 మంగళవారాలు మొదలుపెట్టండి. శుక్రవారం అయితే 3 వారాలు శుక్రవారమే చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు కోరిన కోరిక అనేది నెరవేరుతుంది. మీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా బాబాగారి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.